శాపానికి విరుగుడు, మరణానికి విరుగుడు ప్రభు అయిన యేసు. నీ కుటుంబంలో సమాధానాన్ని ఇస్తాడు, అసమాధానాన్ని నాశనం చేస్తాడు. అసమాధానానికి, అశాంతికి, పాపానికి, నిద్రలేమికి, నష్టాలకు, కష్టాలకు, కన్నీటికి, భయాలకు విరుగుడు ఒకే ఒక్క మందు, అది ప్రభువైన యేసు క్రీస్తు. చప్పట్లు కొట్టరే? నేను చెప్తేనేనా? సిక్సర్ కొట్టగానే చప్పట్లు కొట్టినట్టు క్రికెటర్లు ఓ సత్యం చెప్పగానే మీరు చప్పట్లు కొట్టాల. నాకు కాదు, సత్యాన్ని ప్రకటిస్తున్న ప్రభువుకి. సత్యాన్ని అంగీకరించండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే, లేకపోతే అసత్యం మిమ్మల్ని బంధిస్తుంది. గిలాదులో గుగ్గిలము లేదా, అచ్చటాయే వైద్యుడు లేడా. గిలాదులో గుగ్గిలము లేదా, అచ్చటాయే వైద్యుడు లేడా. ఎందుకు నా జనులకు స్వస్థత కలుగకున్నది అని యేసు అడుగుచున్నాడు, అని యేసు అడుగుచున్నాడు. గిలాదులో గుగ్గిలము లేదా, అచ్చటాయే వైద్యుడు లేడా. లోకము గిలాదు వంటిది, దేవుని వాక్యమే గుగ్గిలము. లోకము గిలాదు వంటిది, దేవుని వాక్యమే గుగ్గిలము. ఇలలోనా వాక్యమున్నది, ఇలలోనా వాక్యమున్నది, మనుజాత్మలకది స్వస్థత ఇచ్చును. నాతో పాడొచ్చు మీరు రెండోసారి. మనుజాత్మలకది స్వస్థత ఇచ్చును. గిలాదులో గుగ్గిలము లేదా, అచ్చటాయే వైద్యుడు లేడా. వైద్యుడు దేవుని సేవకుడు, దేవుని సేవే వైద్యము. వైద్యుడు దేవుని సేవకుడు, దేవుని సేవే వైద్యము. ఆత్మకున్న రోగము, ఆత్మకున్న రోగము, స్వస్థతకై నిజ సేవకుని చేరుము. స్వస్థతకై నిజ సేవకుని చేరుము. గిలాదులో గుగ్గిలము లేదా, అచ్చటాయే వైద్యుడు లేడా. గిలాదులో గుగ్గిలము లేదా, అచ్చటాయే వైద్యుడు లేడా. ఎందుకు నా జనులకు స్వస్థత కలుగకున్నది అని యేసు అడుగుచున్నాడు, అని యేసు అడుగుచున్నాడు. వైద్యుడు దేవుని సేవకుడు, దేవుని సేవే వైద్యం. ఆ సేవలో నీకు అందించే ఔషధం దేవుని వాక్యం. ఆ వాక్యం నీ పాప రోగాన్ని బాగు చేస్తుంది. అందుకే నువ్వు దేవుని సన్నిధి చేరాలి, దైవజనుడి దగ్గరికి చేరాలి. కొంతమంది దైవజనుడిని ముసుగేసుకొని చాలా